వదినా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అర్చన గురించి. నేను ఎప్పుడు తనని చూసినా లేదంటే తన గురించి ఆలోచించినా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలాసార్లు ఆలోచించాను తనతో మాట్లాడాలి, తనని అప్రోచ్ అవ్వాలి అని. కానీ తన అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నాతో ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి అసలు ఇంకా ఏం మిగిలిందని? ప్లీజ్ వదినా, మీరు ఎలా అనకండి. నేను ఇప్పుడు తెలుసుకున్నాను అసలు నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అని. నాకు తెలీదు. మీరు ఒకసారి తనతో మాట్లాడతారా? నాకు అనిపిస్తుంది ఇప్పటికీ తన మనసులో నా మీద ప్రేమ. అర్చన చాలా తెలివైన అమ్మాయి ఆకాష్. తనకి బాగా తెలుసు ఏ దారిలో అయితే తను వెళ్ళకూడదో ఆ దారి వైపు కనీసం చూడకూడదని. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అది ఎప్పటికీ జరగదు. ఐఎమ్ సారీ. రండి బాబు రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. కానీ మీరెందుకు మాకు స్వాగతం పలుకుతున్నారు? మేము మీకు అతిథులం కాదు కదా. ఈ రోజు మేము మీ క్యాటరింగ్ చేసేవాళ్ళం. మేము ఎప్పుడో మా పనిలో ప్రొఫెషనల్ గానే ఉంటాం. మామయ్య, మీరు మీ ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో అంత ప్రొఫెషనల్ గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కాదు తల్లి, ప్రొఫెషన్ కి బంధుత్వాలకి సంబంధం ఉండకూడదు. పోనీలండి, మంచిదైంది. అమ్మా, మీరు కిచెన్ ఎక్కడుందో చెప్పండి చాలు. ఎంతమంది కొండాలో చెప్పండి. వీళ్ళు ఇక్కడికి క్యాటరింగ్ చేయడానికి వచ్చారా? ఓ గాడ్, అసలు ఈ నాన్న ఏమనుకుంటోంది? 30-40 మంది దాకా వస్తారు. గోరింటాకు కదా, అందుకని మా దగ్గర బంధువులే పిలిచాం. చాలా సరిగ్గా చెప్పారు. పదబాబు, నువ్వు సతీష్కు ఫోన్ చేయి, వాడు సామాన్లు తీసుకొని వచ్చేస్తాడు. సరేనా? ఆ ప్రజ్ఞ, అబ్బాయి తరపు నుంచి మనకి ఇంతవరకు గోరింటాకు రానే లేదు కదా. చాలా ఆలస్యమైపోయింది. అమ్మమ్మ వాళ్ళ పాటికి వస్తూ ఉంటారు. వచ్చేదారిలో ట్రాఫిక్ ఉంటుంది కదా. గోరింటాకి ఇంకా పంపించలేదా? వదిన గారు, మీకు తెలిసే ఉంటుంది కదా ప్రవీణ్ ఎక్కడున్నాడో. నేను ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. నువ్వు తన్నెందుకు అడుగుతున్నావు? పెళ్ళిప్పుడు నీకే కదా జరగబోతోంది. అంటే నీకే తెలియాలిగా తనిప్పుడు ఎక్కడున్నాడో. నానమ్మా, నేను ఫోన్ చేశాను కానీ తను... వెళ్ళు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూడు. అదిగో మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. శుభాకాంక్షలు. మీకు కూడానండి, మీకు కూడా శుభాకాంక్షలండి. మీకు కూడా. ప్రవీణ్ వాళ్ళ ఇంటి నుంచి ఇంతవరకు గోరింటాకు ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. అంతా బానే ఉంది కదా. రండి రండి, లోపలికి రండి. ప్రజ్ఞ, బుల్బుల్, నువ్వు ఒకసారి నాతో పట్రా. బుల్బుల్, ప్రవీణ్ ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ఎందుకక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఆలియాకు పెట్టాల్సిన గోరింటాకు తీసుకుని ఇంతవరకు వాళ్ళ ఇంటి నుంచి ఎవరూ రాలేదు. ఎవరు ఫోన్ చేసినా తను ఎత్తడం లేదు. ఓ మై గాడ్, ఒకవేళ తను నా కారణంగా... ఏమైంది బుల్బుల్? అక్క, అమ్మ నన్ను పూర్ణిమకు డ్రెస్ కొనమని పంపింది. అక్కడ షాప్ లో నాకు ప్రవీణ్ కనిపించాడు. అక్కడ షాప్ లో ఏదైతే జరిగిందో దానికి ప్రవీణ్ చాలా టెన్షన్ పడ్డాడు. ఒకవేళ దానివల్లే ప్రవీణ్... నువ్వేం టెన్షన్ పడకు. నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? ఇదంతా ఏదైతే జరుగుతుందో అది నా వల్లే కదా. నేను వెళ్ళుండకపోతే ప్రవీణ్ ని కలిసేదాన్ని కాదు కదా. ఎప్పుడు చూసినా నిన్ను నువ్వెందుకు నిందించుకుంటావు? నీకు మాత్రం తెలుసా ఏంటి ప్రవీణ్ తన పిన్ని బాబాయలతో కలిసి షాపింగ్ వస్తాడు అని? ఇదంతా ప్రవీణ్ కి కూడా అంత సులభం కాదు. సులభం కాదని నాకు కూడా తెలుసక్క. కానీ నీకు ఇక్కడ సమస్యలు పెరుగుతున్నాయి కదా. ఒకవేళ ప్రవీణ్ రాలేదంటే ఈ అన్న చెల్లెలు నీ మీద విరుచుకు పడతారు. నేను ప్రవీణ్తో మాట్లాడతాను. కానీ పద. వీళ్ళు ప్రవీణ్తో ఏం మాట్లాడడానికి వెళ్తున్నారు? ప్రవీణ్ ఇక్కడికి రాకుండా ఆపడానికి ఒకవేళ ఈ కళ్ళజోడు తన చెల్లెల్నైతే వాడుకోవడం లేదు కదా.
బుల్బుల్ ఇప్పుడైతే బంధువులందరూ కూడా వచ్చేస్తున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అక్క నేను ప్రవీణ్ కి ఫోన్ చేసేస్తాను, సరేనా? బుల్బుల్ చూడమ్మా, మనం ఒక పని చేద్దాం. వంటగదిలోకి వెళ్ళి మావికి సాయం చేద్దాం. ఇంత పెద్ద ఆర్డర్ తనకి మొదటిసారి వచ్చింది కదా. అమ్మ నేను వస్తాను నీతో పాటు. అదేం వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు. అతిథులు అందరూ వస్తున్నారు కదా, నువ్వు అందరికి స్వాగతం చెప్పు. వంటగదిలోకి వచ్చి ఏం చేస్తావు? బుల్బుల్ వస్తుందిలే. రా బుల్బుల్. అనయం ఏం చేస్తున్నారు? ప్లీజ్ నా చెయ్యి వదలండి, వదలండి. ఏంటి కొత్త డ్రామా మొదలెట్టావు? ఇంతకీ నువ్వు ఏం చెప్పి ప్రవీణ్ ఇక్కడికి రాకుండా చేసావు? నేనేమీ చెప్పలేదు. అయినా ప్రవీణ్ తో నేనెందుకు చెప్తాను? నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు ప్రవీణ్ కి? నువ్వు ఒక్కదానివే కదా ప్రవీణ్ కి ఆలియాకి పెళ్లి జరగకూడదు అనుకుంటుంది. ఇప్పుడు నీ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత నువ్వు తనని ఇక్కడికి రాకుండా ఆపుతున్నావా? దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. నువ్వు ఆ హద్దులన్నీ దాటేస్తూ వచ్చావు. దయచేసి నా మాట వినండి, నేను అసలు ఏమీ చెయ్యలేదు. నువ్వేం చేయలేదంటే మరి ప్రవీణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఆలియా ఫోన్ చేసిన ఎత్తట్లేదు, నేను ఫోన్ చేసిన ఎత్తట్లేదు. అది నాకు తెలీదు. నీకు తెలీదు కదా? అయితే నువ్వు పని చేయి, నీ ఫోన్ నుంచి నువ్వు ప్రవీణ్కి ఫోన్ చేయి. ఒకవేళ తను నీ ఫోన్ ఎత్తాడంటే ఇదంతా కూడా నీ ప్లానింగ్ అని అర్థమవుతుంది. కాల్ హిమ్. లౌడ్ స్పీకర్. హలో ప్రవీణ్ ఎక్కడున్నావు నువ్వు? అరే నేను ఎక్కడే ఉన్నాను, నువ్వెక్కడున్నావు? కానీ కాసేపు క్రితం వరకు నువ్వు ఇక్కడ లేవుగా. అరే కిందకొచ్చి చూడు, నేను ఇక్కడే ఉన్నాను. అయినా అన్ని విషయాలు ఫోన్లోనే మాట్లాడతావా? అమ్మమ్మ, ఈయన మా బాబాయ్, పిన్ని, వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు. మీరు నిజంగానే సింగర్ కాదు, బాక్సర్ అయి ఉండాల్సింది. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. ఇప్పటికైనా నమ్ముతారా నేనేమీ చేయలేదు అని? ఆలియాకి ప్రవీణ్కి ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగితే అప్పుడు నమ్మకం కుదురుతుంది. అయినా ఆఫ్టర్ ఆల్ ఫైనల్గా ప్రవీణ్ నీ ఫోనే కదా ఎత్తింది. ఎక్కడున్నావు ప్రవీణ్? నువ్వు నేనెంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా? నేను ఎప్పటి నుంచి నీ ఫోన్ కోసం ఆలియా, ట్రై రిలాక్స్. చేస్తున్నాను. నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా? ఇలా క్వశ్చన్లు అడుగుతూనే ఉంటావా? చెప్తానన్నాగా, వర్షం వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఎంత లేట్ అయింది. అయినా నా ఫోన్ సైలెంట్ లో ఉంటుందని తెలుసుగా నీకు? అసలు సైలెంట్ ఎందుకు పెడుతున్నావు? నీకు తెలుసు కదా నాకు ఎంత టెన్షన్ గా ఉంటుందో. నేను అనుకున్నాను నువ్వు రానా? మొత్తం అంతా వదిలేసి నీ దగ్గరికి వచ్చిన వాడిని నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? మీరిలా మాట్లాడుతూనే ఉంటారా? ముందిది చెప్పు. మీరు తీసుకొచ్చిన గోరింటాకు ఎక్కడుంది? అమ్మమ్మ, అది పిన్ని దగ్గర ఉంది. సరేలే, త్వరగా రండి. మీరందరూ ఏంటి ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నారు? రండి, ఒక పక్క గోరింటాకు పండగ మొదలవబోతోంది. రండి, త్వరగా రండి. ఇది మన ఆలియా గోరింటాకు పండగ, అందరికీ గుర్తుండిపోయేలా జరగాలి. ఇది త్వరగా రండి, రండి, రండి. నేను ఇందాక నుంచి మీకోసమే వెతుకుతున్నాను. ఇదిగోండి అమ్మాయి కోసం గోరింటాకు. ధన్యవాదాలు. భగవంతుడంతా మంచి చెయ్యాలి. రండి. మమ్మీ, ఈ బుల్బుల్ ఇక్కడ గోరింటాకు పండుగలో ఏం చేస్తుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆలియా ఇంతవరకు చెప్పనే లేదు. ఇప్పుడు తన గోరింటాకే మనకు చెప్తుంది తను ప్రవీణ్ ఎంతగా ప్రేమిస్తుందో అని. గోరింటాకు ఎంత ఎర్రగా పండుతుందో వీళ్ళ మధ్య ప్రేమ అంత దృఢంగా ఉంటుందని దాని అర్థం. చూడు,
గోరింటాకు చక్కగా పెట్టు, చాలా ఎర్రగా పండాలి. కానీ మరీ డార్క్ గా ఉంటే బాగుంటది కదా. నేను చెప్పాను కదా, తిక్కుగా పెట్టమన్నాను. తిక్కుగా పెట్టు అంతే. నా గోరింటాకు చాలా డార్క్ గా పండాలి, ఎందుకంటే నేను ఒకరికి చూపించాలి నా ప్రవీణ్ నాకంటే ఎక్కువగా ఇంకెవర్ని ప్రేమించలేడు అని. అరే ఇదేంటి, ఇది మన ఇంట్లో పండగలాగా కొంచెం కూడా అనిపించడం లేదు నాకు. రండి అందరూ వచ్చి డాన్స్ చేయండి, ఆట పాట మొదలు పెట్టండి, అందరూ రండి. అభి, అది ఇంటికి నీకోసం పోలీసులు వచ్చారని విన్నాను. ఏదో యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేయడానికి. మరి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేకపోతే? అంతా సాల్వ్ అయిపోయిందిలే ప్రవీణ్. అయినా ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయా? అభి, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నౌ. అఫ్ కోర్స్ నేను నీకే చెప్తాను, ఇంకెవరికి చెప్తాను. కానీ నీ పెళ్లి సమయంలో నిన్ను ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ చేసి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎనీవేస్, నువ్వు నా గురించి వదిలేయ్. ఆలియా దగ్గరికి వెళ్ళు, తను గోరింటాకు పెట్టుకుంటుంది. బహుశా తనకి నీ అవసరం ఉంటుందేమో. సారీ ప్రవీణ్, ప్రజ్ఞకి నాకున్న సంబంధం గురించి నీకు చెప్పానంటే నువ్వు మళ్ళీ తన గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నేనంత రిస్క్ ఇప్పుడు తీసుకోలేను. నీ పెళ్లి జరగనివో, ఆ తర్వాత నిజం పూర్తిగా నీ ముందుకు వస్తుంది. ఆలియా జీవితంలో మొదటిసారిగా తన చేతులకి గోరింటాకు పెట్టించుకుంటుంది. మీరు చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు మాకు. ఆడపిల్లలకి గోరింటాకు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఏంటంటే అమ్మమ్మ, నేను అందరిలాంటి ఆడపిల్లని కాను. గోరింటాకు పెట్టుకున్నానంటే పెట్టుకున్నాను. దాన్ని మాటి మాటికి చూసుకొని టైం వేస్ట్ చేసుకుని మురిసిపోయే రకం కాదు నేను. ఏదో ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి పెట్టించుకున్నాను, లేదంటే ఈ రోజు కూడా పెట్టించుకునేదాన్ని కాదు. ఇక పెట్టించుకుంటూనే ఉండాలి. చేతికి గోరింటాకు పెట్టుకుంటే దాని అర్థం భర్త చేతిలో ఉన్నట్టు, ఎలాగైతే మన ప్రజ్ఞ అభిని చేతిలో పెట్టుకున్నట్టు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. వీళ్ళ మాటలు విన్నావంటే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టే. నిజానికి గోరింటాకు చాలా అందంగా ఉంది. అది నిజమే. ఇది అనడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో అర్థం కావలేదు. పేషెన్స్ ఆలియా. ప్రవీణ్ కోసం ఇంతవరకు వెయిట్ చేసావు, ఇప్పుడు ఏమాత్రం వెయిట్ చేయలేవా? యూర్ రైట్, పేషెన్స్. నాకు సలహా ఇస్తున్నావు కదా, నువ్వు పెట్టించుకొని చూపించు, అప్పుడు వింటాను. రియల్లీ? అలాగే, నేను కూడా పెట్టించుకుంటాను. నేనైతే అభి పేరులోని ఏ పెట్టించుకుంటాను. ఒకవేళ గోరింటాకు గురించి చెప్పిన మాటలు నిజమయ్యాయి అనుకో, అప్పుడు చూద్దాం. నాకు అభికి మధ్య ఉన్న రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందేమో. తన గురించి తను ఏమనుకుంటుందా? ఏమైంది బుల్బుల్, నువ్వింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఏం లేదక్క, ఇది వేరే విషయంలే. తను తన గురించి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు తనేం చేసిందని గోరింటాకు పెట్టించుకుంటుంది. అందులో తప్పే ఉంది. ఏముందా? నీ భర్త పేరుతో తను గోరింటాకు పెట్టించుకుంటుంది తెలుసా? అయితే ఏమవుతుంది? నీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం నచ్చడం లేదు, అందుకే నేను చూడలేను. బుల్బుల్, ఏదైతే జరుగుతుందో దాన్ని జరగని. అనవసరంగా నువ్వేదో ఒకటి చేసి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకు. నీ లైఫ్ లో ప్రాబ్లమే తను కదక్క, నీకెందుకు ఆ విషయం అర్థం కావడం లేదు? ఇలాగే చేస్తే నీ భర్త నీకింకా దూరం చేసేస్తుంది. నువ్వు ఇలాగే చూస్తూ కూర్చుంటా. బుల్బుల్, ఏంటి నువ్వేం చేయలే, నేనే ఏదో ఒకటి చేస్తాను. బుల్బుల్ ఆకు, నా మాట విను. బుల్బుల్ వద్దు. అరే, ఈ ఏ అని ఎవరి పేరు రాయించుకుంటున్నావు? నీకింకా పెళ్లి కాలేదుగా. తన వేషాలు ప్రవర్తన చూస్తుంటే అవదనిపిస్తోంది. ఇది నా బాయ్ ఫ్రెండ్ పేరు. తనకి నాకు పెళ్లి జరగబోతుంది. బై ద వే, తన పేరేంటో చెప్పొచ్చు కదా? అతని పేరు అభి. పూర్తి పేరు అభిషేక్. అడ్రస్ చెప్పనా? అభి, నువ్వు ఏ అభి గురించి మాట్లాడుతున్నావు? నానమ్మ, అతను నా యాడ్ డైరెక్టర్. ఆయన నాకు చాలా హిట్స్ ఇచ్చారు. ఆయన నా బాయ్ ఫ్రెండ్.
హిట్స్ ఇచ్చాడు, అందుకే నువ్వు పట్టుకున్నావు. అదే హిట్ లేకపోతే ఇంకెవరినైనా పట్టుకునే దానివి. ఓహో నానమ్మా, మీరెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? జస్ట్ లీవ్ హర్ అలోన్. మీరు ఒక పని చేయండి, ముందు అందరి చేతులకి గోరింటాకు పెట్టుకోండి. సీమా, నువ్వు ఒక పని చేయి, వెళ్ళు, అందరికి గోరింటాకు పెట్టు. కానీ ఈ వయసులో జుట్టుకి గోరింటాకు పెట్టుకోవాలి, చేతులకి కాదు. నేను తన్ని యాడ్లా మార్చేస్తాను. నువ్వుండు. వద్దు బుల్బుల్. గోరింటాకు చాలా అందంగా పెట్టించుకుంటున్నావే. ఇంకా దీని కలర్ కాస్త డార్క్ గా వస్తే చాలు. తప్పకుండా వస్తుంది. నేను నా బాయ్ ఫ్రెండ్ ని చాలా లవ్ చేస్తున్నాను. అలాగా? అయితే మనం పంచదార ఇంకా నిమ్మకాయ నీళ్లు అద్దుతూ ఉందాం. అప్పుడు ఇంకా ఎర్రగా పండుతుంది. సరేనా? అలాగా? అయితే ఓకే. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? దీన్ని వెళ్ళిపోయిన తర్వాత అద్దుకుంటారు, పెట్టుకున్న వెంటనే కాదు. మొత్తం గోరింటాకు పాడైపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా మతిపోయిందా? ఓ మై గాడ్, నాకు నిజంగా తెలియదు ఈ గోరింటాకు తడిగా ఉందని. ఏంటి తను? మీరు నాకు ముందే చెప్పాలి కదా. గోరింటాకు రంగు గురించి తర్వాత, తన చేతిలో అసలు గోరింటాకు ఉండటానికే వీలేదు. ముందే చెప్పాను కదా, బలవంతంగా ఎవరి పేరు చేతిలో రాసుకోకూడదు. అది రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, నీ బాయ్ ఫ్రెండ్ ఎలా అయిపోయాడో. అలా ఎలా కుదురుతుంది? మళ్ళీ పెట్టండి. అయ్యో, మీ చేతిలో కొంచెం పండిపోయింది. దీని మీద పెట్టడం అస్సలు కుదరదు. తనకి మొహం మీద చోటు ఖాళీగానే ఉంది, పెట్టేయండి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ తిరిగి వస్తాడేమో చూద్దాం. ప్రజ్ఞ, నువ్వు కూర్చో, గోరింటాకు పెట్టించుకోమ్మా. అలాగే అలాగే అమ్మమ్మ. శాలిని, చూడమ్మా, నువ్వు తనకి గోరింటాకు పెట్టమ్మా. అభి ఎక్కడున్నాడు? అభి, ఏంటనమ్మా? ఒకసారి ఇలా రా నాన్న. నువ్వు కాస్త కోడల దగ్గర తన చేయి పట్టుకుని కూర్చో. నానమ్మా, నువ్వు ఆచారం ఆచారం అంటూ నా చేత గోరింటాకు పెట్టించాలని చూడకు. అబ్బా, ఇది ఆచారం కాదు. నువ్వు తన చేయి పట్టుకుని కూర్చోవాలంతే. గోరింటాకు పెట్టుకునేటప్పుడు తన చేతులు నొప్పిగా ఉంటాయి కదా. నాకైతే తన చేతులు పట్టుకొని మెలిపెట్టేయాలనిపిస్తోంది, కానీ నాన్నమ్మ ఉండగా నేనేం చేయలేను. కూర్చో. అలాగే నానమ్మా. కాక్రోచ్! అరే, ఇది పువ్వు. ఫూల్ ఫూల్ పువ్వు ఫూల్ ఫూల్. అభి, ఏం చేస్తున్నావు? ఆట పట్టిస్తున్నా నానమ్మా. ఇలా చేయడం వల్ల తన గోరింటాకు రంగు ఏమైనా తగ్గిపోతుందా? లేదు, చెప్పాలంటే ఎక్కువ అవుతుంది కూడా. ఎగ్జాక్ట్లీ. హే, అనవసరంగా భయపడ్డావు. సారీ. ఓయ్, నేను ముట్టుకుంటే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నావేంటి? నిజంగానే షాక్ కొడుతుందా? చెయ్యిలా ఇవ్వండి. అభి, మహారాణి గారికి చెయ్యి నొప్పి పెడుతుంది. నేను పట్టుకుంటాను. ఇప్పుడు ఓకేనా? అక్క, పద, మనం అటువైపు వెళ్దాం. వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. పదండి పదండి, వెళ్దాం. అరే, ఎందుకు అలా కదులుతున్నావు? ఆవిడ గోరింటాకు పెడుతున్నారు. సారీ. ఇట్స్ ఓకే. జాగ్రత్త. అరే, ఏంటిది? మళ్ళీ మళ్ళీ కదలకు. ఓ మై గాడ్. ఇప్పుడు కదలు. చూడండి, కదలట్లేదు. యాక్చువల్లీ డిసైడ్ చేసుకో, కదలకుండా ఉండగలవో లేదు. బ్యూటిఫుల్. నెమ్మదిగా ఇంకొక అరగంట. ఈ గోరింటాకు పెట్టడం పూర్తయిపోయిందనుకో, చెయ్యి నువ్వు పెట్టడం ఆగిపోతుంది. ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వనా? సారీ. వాట్ సారీ?
గోరింటాకు పెడుతున్నారు. నువ్వు ఇలాగే కదులుతూ ఉన్నావంటే చేతిలో కాదు, చేతికి బదులుగా మొహానికి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఎలా గుర్తుపట్టాలి? చూడు నువ్వు ఎంత కదులుతున్నావో. ఎందుకు అలా కదులుతున్నావు? ఓ, చలిగా ఉండుంటుంది. హక్ చేసుకుంటే వెచ్చగా ఉంటుంది. అమ్మ నేను ఇప్పుడు వస్తాను. కదా బావగారు, ఈ రోజుకి ఈ మాత్రం ప్రేమ సరిపోతుంది. మీకు చెయ్యి నొప్పి వస్తుందేమో కదా, ఇటు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. లేదు, ఇట్స్ ఓకే. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ లాంటిది. ఏం చేయాలి? ఇంతకీ నీకు నొప్పిగా అయితే లేదు కదా? మీ అక్కకు నొప్పిగా ఉంటే నేను ఎలా భరించగలను? అదంతా ఒప్పుకుంటాను బావగారు, కానీ అదేంటంటే అక్కకి ఇది కొంచెం కూడా నచ్చదు. మీరు కష్టపడుతుంటే చూస్తూ కూర్చోవడం కదక్కా.